రాజాసాబ్ సినిమా 4 రోజులు పూర్తి చేసుకుని 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఫస్ట్ డే భారీ ఓపెనింగ్, సెకండ్ డే భారీ డ్రాప్, థర్డ్ డే వీకెండ్ బూస్ట్, తర్వాత సినిమా అసలు రన్ ఎటు వెళ్తుందో చెప్పేది ఈ 4వ రోజు కలెక్షన్. సాధారణంగా సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు 4వ రోజు అనేది అసలు పరీక్ష రోజు. వీకెండ్ హైప్ తగ్గిపోతుంది, టాక్ ప్రభావం పూర్తిగా బయటపడుతుంది. అలాగే కొత్త సినిమాల ఎంట్రీ కూడా మొదలవుతుంది. రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది. 4వ రోజు అంటే సోమవారం. అదే రోజు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కావడం వల్ల థియేటర్లలో స్క్రీన్ షేరింగ్ మొదలైంది. చాలా సెంటర్లలో రాజాసాబ్ షోలు తగ్గిపోయాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కొత్త సినిమాకు షిఫ్ట్ అవ్వడం వల్ల రాజాసాబ్ ఆక్యుపెన్సీపై ప్రభావం పడింది. వీకెండ్లో కనిపించిన ఊపు పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు మార్నింగ్ షోల నుంచే డ్రాప్ స్పష్టంగా కనిపించింది. శనివారం ఆదివారం వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ సోమవారం రోజున థియేటర్లకు పెద్దగా రాలేదు. మాస్ సెంటర్లలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కొంతవరకు సినిమాను సపోర్ట్ చేశారు. అయినప్పటికీ ఆక్యుపెన్సీ చాలా ఏరియాల్లో 20-25% మధ్య తిరిగింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు లాంటి పెద్ద సెంటర్లలో కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపించలేదు. 4వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారుగా 10-12 కోట్ల మధ్యలోనే నిలిచింది. ఇది థర్డ్ డేతో పోలిస్తే దాదాపు 40% డ్రాప్. ఇది ట్రేడ్ పరంగా ఊహించినదే అయినా సంక్రాంతి పీరియడ్ కావడం వల్ల ఇంకాస్త బెటర్ హోల్డ్ ఉంటుందేమో అన్న అంచనాలు మాత్రం నెరవేరలేదు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో 4వ రోజు పరిస్థితి మరింత బలహీనంగా మారింది. అక్కడ ఆక్యుపెన్సీ సింగిల్ డిజిట్కు పడిపోయింది. ముంబై, ఢిల్లీ లాంటి సెంటర్లలో కూడా రాజాసాబ్ షోలు ఖాళీగా కనిపించాయి. తమిళం, మలయాళం వర్షన్ల పరిస్థితి కూడా పెద్దగా మెరుగుపడలేదు. తమిళనాడులో కొద్ది థియేటర్లలో మాత్రమే ట్రెండ్ కొనసాగింది. కర్ణాటకలో మాత్రం బెంగళూరు, మైసూరు లాంటి ప్రాంతాల్లో కొంత స్టెడీ రన్ కనిపించింది. కానీ మొత్తం మీద 4వ రోజు వసూళ్లు సినిమా మొదటి ఊపును కొనసాగించలేకపోయాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే రాజాసాబ్కు వచ్చిన మిక్స్డ్ టాక్ ఇప్పుడు పూర్తిగా బాక్సాఫీస్ మీద ప్రభావం చూపించడం మొదలైంది. మొదటి 2 రోజులు స్టార్ పవర్ సినిమాను ముందుకు నడిపించింది. 3వ రోజు వీకెండ్ ఫ్యాక్టర్ కలిసొచ్చింది. కానీ 4వ రోజు నుంచి పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే సినిమాకు అసలు సవాళ్లు మొదలైంది. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కావడం కూడా రాజాసాబ్కు పెద్ద దెబ్బగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాకు మారిపోవడంతో రాజాసాబ్ థియేటర్లలో ఫుట్ఫాల్స్ తగ్గాయి. సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కీలకం. వాళ్లు ఒక సినిమా నుంచి మరో సినిమాకు షిఫ్ట్ అయితే ముందు సినిమా కలెక్షన్లు వేగంగా పడిపోతాయి. అదే ఇప్పుడు రాజాసాబ్కు జరిగింది. 4 రోజులో కనిపి చూసుకుంటే రాజాసాబ్ ఇండియా నెట్ కలెక్షన్ దాదాపుగా 115 కోట్ల రేంజ్కు చేరింది. వరల్డ్ వైడ్గా చూస్తే సుమారుగా 150 కోట్ల గ్రాస్ దాటినట్టు ట్రేడ్ అంచనా. ఈ నంబర్లు చిన్నవి కావు, కానీ ప్రభాస్ లాంటి స్టార్ సినిమాకు పెట్టుకున్న అంచనాలకు మాత్రం ఇవి తక్కువగానే ఉన్నాయి. 4వ రోజు కలెక్షన్ ట్రెండ్ చూస్తే సినిమా లాంగ్ రన్ ఎలా ఉండబోతోందో ఒక స్పష్టమైన పిక్చర్ వస్తుంది. వీక్ డేస్లో రోజుకు 6-8 కోట్ల నెట్ రేంజ్లోకి పడితే సినిమా ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఇండియాలో 140-145 కోట్ల దగ్గర ఆగే అవకాశాలున్నాయి. తర్వాత సెకండ్ వీక్లో మరింత డ్రాప్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్త సినిమాలు మరిన్ని ఎంట్రీ ఇస్తాయి. అయితే ఒక పాజిటివ్ పాయింట్ ఏమిటంటే మాస్ సెంటర్లలో ఇంకా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాను పట్టుకుని ఉన్నారు. కొన్ని సింగిల్ స్క్రీన్లలో నైట్ షోలు ఇంకా బాగానే నడుస్తున్నాయి. వీటి వల్ల పూర్తిగా ఫ్లాట్ అవ్వకుండా సినిమా కొంతవరకు నిలబడే అవకాశముంది. మొత్తానికి 4వ రోజు రాజాసాబ్కు రియాలిటీ చెక్ లాంటిది. వీకెండ్ హైప్ తర్వాత అసలు బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ఉంటుందో చూపించిన రోజు ఇదే. భారీ డ్రాప్ ఉన్నా పూర్తిగా కూలిపోలేదు. కానీ లాంగ్ రన్లో భారీ బ్లాక్ బస్టర్గా మారాలంటే మాత్రం ఇకపై వచ్చే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ బాగా మారాల్సిన అవసరముంది. లేకపోతే ఈ ట్రెండ్ కొనసాగితే రాజాసాబ్ ఒక డీసెంట్ గ్రాసర్గా మాత్రమే నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.